దేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. అధికారం చేపట్టిన వెంటనే మేయర్ని మార్చాలని స్కెచ్ వేసింది. తమకు మద్దతు ఇచ్చే వైసీపీ కార్పొరేటర్లను పార్టీలో చేర్చేసుకుంది. తర్వాత అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చేసింది. అయితే మరో 10 రోజుల్లో మేయర్పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్న కూటమి నాయకులకు వైసీపీ చెక్ పెట్టింది. వైసీపీ కార్పొరేటర్లందరితో క్యాంపు రాజకీయానికి తెరలేపింది. అసలు వైజాగ్ కౌన్సిల్లో ఎవరి బలమెంత? కూటమి పార్టీలు వైసీపీకి చెక్ పెడతాయా? ఆంధ్రప్రదేశ్లో అనుకూలంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను దక్కించుకోవటానికి కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్ల మేయర్లను మార్చి తమ బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి 90% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీలను గెలుచుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలా మంది వైసీపీ నుండి కూటమిలోని టీడీపీ, జనసేనలో జాయిన్ అయిపోతున్నారు. టీడీపీ కూడా రాష్ట్రంలోని కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవటానికి టీడీపీ వేగంగా పావులు కదుపుతోంది. వైసీపీ నుండి కూటమి అధికారం చేజిక్కించుకున్న వెంటనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని అనేక మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు. విశాఖపట్నంలోని 98 డివిజన్లలో 56 మంది కార్పొరేటర్లు వైసీపీ గెలుచుకుంది. టీడీపీ 30 మంది కార్పొరేటర్లను, జనసేన 5 కార్పొరేటర్లను గెలుచుకుంది. బీజేపీ, సిపిఎం, సిపిఐల నుంచి తలా ఒక కార్పొరేటర్ గెలుపొందగా 4 స్వతంత్రులుగా విజయం సాధించారు. కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లతో ఇండిపెండెంట్లు కూడా కలిసిపోయారు. వైసీపీ నుంచి కూడా కొందరు పార్టీ మారటంతో ప్రస్తుతం వైసీపీ దగ్గర 36 మంది కార్పొరేటర్లు మిగిలారు. కూటమికి ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి 70 మంది బలముంది. జీవీఎంసీ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 74 ఓట్లు కావాలి. అంటే ఇంకా కూటమికి, వైసీపీకి చెందిన 4 కార్పొరేటర్లు ఓటు వేయాల్సి ఉంది. దీంతో కూటమి పెట్టే అవిశ్వాసం గెలవకుండా ఉండటానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కూటమి వ్యూహాన్ని గమనించిన వైసీపీ 36 మంది కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో సహా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. విశాఖ నుంచి బెంగుళూరుకు ఫ్లైట్లో కార్పొరేటర్లను పంపింది. ఏప్రిల్ 5వ తేదీలోపు మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనుకుంటున్న కూటమి నాయకులపై వైసీపీ కార్పొరేటర్లు అందుబాటులో లేకుండా 10 రోజులకు పైనే క్యాంపులో ఉంచడానికి ఏర్పాటు చేశారు వైసీపీ సీనియర్ నాయకులు. మాజీ మంత్రులు అయిన బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా కార్పొరేటర్లతో చర్చించి ఈ క్యాంపు రాజకీయానికి తెరలేపారు. బెంగుళూరులో 3 రోజులు కార్పొరేటర్లను క్యాంపులో ఉంచి పార్టీ అధ్యక్షుడు జగన్తో మాట్లాడిన తర్వాత ఆ 36 మంది కార్పొరేటర్ల కుటుంబ సభ్యులను మరో రాష్ట్రానికి తరలించి అక్కడ ప్రత్యేక క్యాంపులో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా సంవత్సరం పాటు మేయర్ పదవీకాలం ఉంది. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఒక్క నెల ముందైనా సరే టీడీపీ కూటమి మేయర్ హోదాను తీసుకుని ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఏపీలో కీలకమైన విశాఖ కార్పొరేషన్ వదులుకోవటానికి సిద్ధంగా లేకపోవడంతో ఇప్పుడు జేవీఎంసీ మేయర్ పీఠం అన్ని పార్టీలకు సవాల్గా మారింది. ఇప్పటికే వైసీపీ నుండి కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీలో జాయిన్ అయిపోవటం, కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారని కూటమి ప్రచారం చేస్తున్న తరుణంలో వైసీపీ నాయకులు తమ కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇప్పటికే జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ అయిన హరేంద్ర ప్రసాద్ కు కూటమి నాయకులు మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నోటీస్ ఇచ్చారు. ఏప్రిల్ 5వ తేదీలోపు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమి నాయకులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు ఎవరు కూటమి నాయకులకు టచ్లో లేకుండా ఉండేలాగా వైసీపీ స్కెచ్ గీసింది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిస్తే కూటమి నుండి టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని భావిస్తున్నారు. అందుకే శ్రీనివాస్ వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి జాయిన్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ పదవిని కూడా వదులుకోవటానికి సిద్ధంగా లేని వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గకుండా చేయగలమని సవాల్ విసురుతున్నారు. మరి విశాఖ మేయర్ పీఠం విషయంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.